ఈ సేంద్రియ పద్ధతిలో మనం వ్యవసాయం మొదలు పెడదాము. మనం ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. తర్వాత ఇవాళ రేపు కాలుష్యమైన కూరగాయలు ఎరువులేసి పండిస్తున్నారు. నేను చాలామందిని చూశానండి. మేము సెక్రటేరియట్లో హెల్త్ క్యాంప్స్ బాగా పెట్టేవాళ్ళం. తర్వాత లాయర్ అడ్వైజర్స్ కావాలంటే ఫ్రీగా అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పద్ధతి ప్రకారము ఏ హెల్ప్ కావాలంటే చేశాడు. అప్పుడు నేను బసవతారక వాళ్ళ హాస్పిటల్ చేత అంటే వాళ్ళ ఇన్స్ట్రుమెంట్తో సహా మా సెక్రటేరియట్లో పెట్టారనమాట. అప్పుడు మా తెలియకుండా మేముగా వెళ్ళి బయట టెస్ట్లు అవి చేయించుకోము. మన కొడుకు వచ్చేటప్పటికి తల్లి వచ్చేటప్పటికి ఫ్యామిలీకి సర్వీస్ గురించి ఇంపార్టెన్స్ ఇస్తుంది, కానీ తన ఆరోగ్యం గురించి తను పట్టించుకోదు. అట్లా చేయంగానే కొంతమందికి క్యాన్సర్ అని బయటపడిందండి. హెల్దీగానే ఉన్నారు, అంటే 3rd స్టేజ్ వరకు వచ్చేటప్పుడు తెలియదు. ఇప్పుడు ఈ క్యాన్సర్ అనేదండి గాల్లో బాగా స్ప్రెడ్ అవుతుంది. మనకి 3rd స్టేజ్ వచ్చేంత వరకు అది బయటపడదండి. అది ఎందుకు వస్తుంది అంటే ఈ పొల్యూటెడ్ ఈ కూరగాయలు కానీ బయట తర్వాత బయట ఎక్కడ పడితే అక్కడ ఫుడ్లు తినడము, వీటన్నిటి మూలంగా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి మనకు తెలియకుండా. ఎస్పెషల్లీ ఆకుకూరలు ఆ మురుగుల దగ్గర ఎక్కడో క్లీన్ చేసి తీసుకొచ్చిస్తారు అని ఆ లోపల ఎక్కడో ఒకటి ఉంటుంది అనమాట. అలా మన బాడీకి వెళ్ళి అట్లా చాలా మంది అండి నా కొలీగ్స్లో కానీ నా రిలేటివ్స్లో కానీ ఈ క్యాన్సర్ వచ్చి చనిపోవడం జరిగింది. అప్పుడు నాకేమనిపించిందంటే అంటే చిన్నగైనా పెద్దగైనా మన ఇంటి ముందైనా ఒక మీరు 4 కుండీలు ఆకుకూరలు పెట్టుకోండి, కొంచెం పప్పులు వేసుకొని ఆకుకూరలు తిన్నా కూడా మీరు హెల్తీగా బాగుంటారు అని అప్పుడప్పుడు చెప్పడము జరుగుతుంది. అసలు మనమే చేసి చూపిస్తే అసలు ఎలా ఉంటుంది, ఇట్లా కొంత స్పందన వస్తుంది కదా అన్న ఉద్దేశంతో మేము ఈ గార్డెన్ మొదలు పెట్టాలని ఫస్ట్ వ్యవసాయం చేయాలనుకున్నాం. అది కుదరలేదు, ఇంక ఇక్కడ మొదలు పెట్టామండి. సో మీకు ఫస్ట్ అంటే మీ కొలీగ్స్లో కానీ ఇలా క్యాన్సర్ రావడం వల్ల సో మీకు ఫస్ట్ బీజం అక్కడే పడింది? నా బీజం అక్కడ పడిందండి. ఎప్పుడైతే ఆకుకూరలు తీసుకెళ్ళి ఆ మురుగు నీళ్ళల్లో కడుగుతారు అన్నప్పుడు ఆ తర్వాత అంటే సర్వీస్లో ఉండగా మనం అంత స్పేర్ చేయలేం. ఆఫ్టర్ దట్ మనం ఇలా చెయ్యాలి అని చెప్పేసి. సూపర్ మేడం. అంటే దేనికైనా కూడా ఏదైనా ఒక పని చేయడానికి దానికి వెనుక ఒక బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా ఉంటుంది. నా క్లోజ్ ఫ్రెండ్స్ చనిపోవటం కూడా జరిగింది. నాకు చాలా బాధ వేసింది. ఇంకా ఆ తర్వాత చాలా మంది జబ్బును అంటే నాట్ ఓన్లీ క్యాన్సర్ అండి, క్యాన్సర్ అంటే మహమ్మారి లాగా అయిపోయింది. ఇప్పుడు అసలు అన్ని రకాల జబ్బులు వస్తున్నాయి. ఇట్లా బోల్డ్ అంత కార్పొరేట్ హాస్పిటల్స్ పార్ట్ వైజ్గా డాక్టర్స్, ఇదివరకు ఒకే ఎంబీబీఎస్ ఒకే డాక్టర్ ఉంటే వాళ్ళు ఆయన ఇప్పుడు పార్ట్ వైజ్గా వస్తున్నారండి. ఇప్పుడు అదే కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళాలి అంటే కొన్ని ల్యాక్స్ అమౌంట్ అయిపోతుంది. అంత ల్యాక్స్ పెట్టగల కెపాసిటీ మనకు ఉంటుందా అండి? జనరల్గా ఒక మధ్యతరగతి వాళ్ళకు ఉండదు కదా. అందుకని అవేవో బయట ఫుడ్లు తిని మనం రోగాల బారిన పడి మనం అప్పుల బారిన పడే కన్నా రోగాల అప్పుల బారిన పడే కన్నా మనమే కొంచెం టైం స్పేర్ చేసుకొని మనమే ఇన్స్పైర్ అయ్యి మనం పండించుకుంటే మనమే కదా మన ఫ్యామిలీ బాగుంటుంది, మన సరౌండింగ్స్ బాగుంటుంది. ఇప్పుడు మా మిద్దె తోట మా చుట్టూతో మేము ఒక 20 మందికి ఆక్సిజన్ ఇస్తున్నామండి. మంచి ఆక్సిజన్ కదా, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, మంచి ఆక్సిజన్. అట్లా నేను నా ఫ్రెండ్స్ ఎవ్వరు మా ఇంటికి వచ్చినా కూడా అండి నేను ఇదివరకు సీరలు చారులు అన్నీ పెట్టాను. ఇప్పుడు నేను అవి ఏం చేయను, మంచిగా ఇంట్లో ఉన్న కూరగాయలు కోసిస్తా, మీరు కూడా తీసుకెళ్ళి మొక్కలు పెట్టుకోండి అని మొక్కలు ఇస్తా, విత్తనాలు ఇస్తా. వాళ్ళు కూడా నువ్వు చీరల సార్లు పెట్టే అంత హ్యాపీ కన్నా ఈ కూరగాయల సంచులు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదొక స్పందన బాగా వచ్చిందండి. ఇంతకు ముందు కన్నా మా ఇంటికి చుట్టాలు ఫ్రెండ్స్ రావడం ఎక్కువైపోయింది బికాస్ ఆఫ్ టెర్రస్ గార్డెన్. ఓహో ఇలా కూడా చేసుకోవచ్చా, హ్యాపీగా ఉంటుంది మీ ఇంటి దగ్గరికి వస్తే. అట్లా నేను అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తోటి గెట్ టుగెదర్ పెడతా, మా గార్డెన్ చూద్దరు కానివ్వండి అని ఎవరినైనా కూడా చేస్తా. కానీ చాలా మంది వస్తూ పోతూ ఉంటారు. అదండి మా గార్డెన్ యొక్క ఇంపార్టెన్స్. ఇవి కాకుండా డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ అని ఒకటి ఉందండి. నేను ఫస్ట్ నా అపాయింట్మెంట్ నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో సెక్రటేరియట్లో చేసినానండి. ఆ డిపార్ట్మెంట్ అంటే నాకు చాలా అభిమానం అనమాట. తర్వాత నేను ఇరిగేషన్లో కూడా చేసాను, అది కూడా. తర్వాత జిఏడీలో ఎక్కువ సర్వీస్ చేసినాము. ఆ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ చెప్తున్నారండి. అయితే నేను ఫస్ట్ వాళ్ళ దగ్గర మనం అంటే మేము ఇది మొదలు పెట్టంగానే ఆ ట్రైనింగ్ క్లాస్కి కూడా నేను ఒకరోజు వెళ్ళానండి. అంటే ఎలా మిద్దె తోటలు పెంచుకోవాలి ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. అంతకుముందే మేము స్టార్ట్ చేసినాము, ఆయన ఇంకొంచెం అవేర్నెస్ పెంచుకోవాలి అని.
కానీ వాళ్ళు ఎవ్రీ సాటర్డే మంత్లీలో సెకండ్ సాటర్డే లాస్ట్ సాటర్డే అలా చెప్తారండి. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా మీ మిద్దె తోటల అనుభవాలు లేకపోయినా మీరు డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ పబ్లిక్ గార్డెన్లో ఉందండి, వాళ్ళకి మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళు డెమో రూపంలో మీకు ఎలా మిద్దె తోటలు పెంచుకోవాలని మీకు క్లాసు చెప్తారు. ఆ తర్వాత మిమ్మల్ని ఒక గ్రూప్గా జాయిన్ చేస్తారండి. మీరు మొక్క వేసిన దగ్గర నుంచి మీ డౌట్స్ అన్నీ కూడా వాళ్ళు క్లారిఫై చేస్తారండి. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. తర్వాత ఈ రైతు నేస్తం వాళ్ళు కూడా కొంచెం బాగా చేస్తున్నారు, క్లాసెస్ కండక్ట్ చేసి. తర్వాత రఘుత్తమ రెడ్డి గారండి, అసలు ఫౌండరు ఈ మిద్దె తోటలకు ఫౌండర్ ఆయనేను. ఆయన ద్వారా చాలా ఇన్స్పిరేషన్ అండి. ఇప్పుడు అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తారు. ఆయన చాలా బుక్స్ కూడా రాశారండి. నేను ఆయన బుక్స్ ఒకటి తీసుకొచ్చి నేను స్టడీ చేసి ఇంకొంచెం నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలిగాను. ఇంకా ఆ తర్వాత ఈ మధ్య ఆయన గెస్ట్ రైటర్స్ మీ అనుభవాలు మిద్దె తోట అనుభవాలని ఆయన FBలో ఒకటి పెట్టారండి. నేను నా మిద్దె తోట అనుభవాలతో ఒక 3 పేజీలతోటి రాసి పంపించాను. ఆయన పోస్ట్ చేశారండి. అందరూ చదివారు, అందరూ చాలా ఇంప్రెస్ అయ్యారు. అంటే అందరూ కూడా రాస్తారు. నేను ఇంగ్రీడియంట్స్తో సహా మీరు ఎలా పెంచుకోవాలి ఖర్చు లేని పద్ధతిలో అని చెప్తే కూడా చాలామంది హ్యాపీగా అయ్యారు. తర్వాత అండి సిటీలో CTG అని ఒక గ్రూప్ ఉందండి, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ గ్రూప్ అని. దాదాపు 70,000 మెంబర్స్ దాంట్లో ఉన్నారండి. తర్వాత వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క 400-500 కలిపి ఒక గ్రూప్ని చేశారు, ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేశారు. వాళ్ళంటే ఎప్పుడు ఈ గార్డెన్ మీట్స్ పెట్టేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, కొన్నేమో లో కాస్ట్లో ఇస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అంటే ఎంకరేజ్మెంట్ కోసం ఈ మొక్కలు ఇస్తారు, ఫర్టిలైజర్స్ ఇస్తారు. ఆ గ్రూపుల్లో కూడా మీకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా వితిన్ సెకండ్స్లో అనుభవం ఉన్న వాళ్ళంతా కూడా రిప్లై ఇస్తూ ఉంటారు అనమాట. ఆ గ్రూప్ కూడా చాలా బాగుంటుందండి. అన్నిటికన్నా ముఖ్యమండి, మేము ఇంత కష్టపడి ఇంత బాగా గార్డెన్ పెంచిన తర్వాత ఆ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు మా గార్డెన్ విజిట్ చేయడానికి వచ్చారండి. చేయడానికి వచ్చి మాది కాన్సెప్ట్ అంటే ఇట్లా ఈ రేకులతోటి మేము మడులు కట్టామండి. ఆ కాన్సెప్ట్ ఇంతవరకు ఎవరు చేయలేదంట. ఈ కాన్సెప్ట్ చాలా నచ్చింది, మొక్కలు చాలా పెరుగుతాయి అని చెప్పేసి మా గార్డెన్ వాళ్ళకి బాగా నచ్చిన ఇంగ్రీడియంట్స్ ఒకటి. వాళ్ళు నాకు గోల్డ్ గార్డెన్ అవార్డు 2023లో మేము 22 ఫెబ్రవరిలో మొదలుపెట్టినాం. ఫస్ట్ గోల్డ్ గార్డెన్ అవార్డు ఇచ్చారండి. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా ఇయర్లీ వన్స్ వస్తారు, మళ్ళీ వచ్చారు. మా గార్డెన్ ఇంకా డెవలప్ అయింది, ఫస్ట్ ఇయర్ కానీ ఇంకా మళ్ళీ గోల్డ్ గార్డెన్ అవార్డు ఇచ్చారండి. తర్వాత ABS ఫౌండేషన్ అని ఒకటి ఉందండి, ఆదిగురు భారతీ సంఘం అనమాట తెలుగులో. అయితే వాళ్ళు కూడా మా గార్డెన్ చూసి నాకు రాణి రుద్రమదేవి ఉత్తమ మిద్దె తోటదారు అని ఒక అవార్డు ఇది ఇచ్చారండి. అట్లా చాలా చాలా ఇన్స్పిరేషన్ చాలా తీసుకోవటం జరిగింది. తర్వాత వేరే వేరే గ్రూపులు కూడా ఉన్నాయండి సిటీలో. అయితే చిన్నగా వాళ్ళు కూడా బాగానే డెవలప్ అయ్యారు. వాళ్ళందరూ దగ్గర కూడా నేను మెంబర్గా ఉన్నాను. వాళ్ళు ఏదైనా సలహాలు అడిగితే నేను ఇస్తూ ఉంటాను, నా పిక్కులు అది పెడుతూ ఉంటాను. తర్వాత ఫస్ట్ మా వీడియో అండి, మా మిద్దె తోటని వీడియోని చాలామంది అడిగితే నేను లేడీస్కి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అని ఒక ఎలిజబెత్ అనే ఒక అమ్మాయి తను అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తుంది, ఆమెకి వీడియో చేసుకోవడానికి మా వీడియో ఛాన్స్ ఇచ్చాం. మంచిగా లైక్స్ ఇచ్చి బాగా డెవలప్. తర్వాత సంపత్ అనండి, ఆ అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, చాలా బాగా వీడియోస్ తీస్తూ ఇప్పుడు చాలా హైకి వెళ్ళండి. ఆ అబ్బాయి వీడియోస్ చూడని వాళ్ళు అంటూ ఉండరు, చాలా బాగా పెడతాడు. ఎస్పెషల్లీ మిద్దె తోటల గురించి చాలా బాగా చేస్తున్నాడండి. ఇట్లా ఆ తర్వాత అండి HMTV వాళ్ళు వచ్చి 3 ఎపిసోడ్స్ లాగా వేశారు. తర్వాత ETV వాళ్ళు వచ్చారండి, అవి ఒక 3 ఎపిసోడ్స్ వేశారు ఈ గార్డెన్ గురించి. తర్వాత సాక్షి వాళ్ళు, ఇట్లా ఒక 5-6 టీవీ వాళ్ళు వచ్చారు. ఇంకా ప్రైవేట్ ఛానల్స్ వాళ్ళైతే ఇంకా ఏదో ఒక రోజు వీడియోస్ తీసుకుంటూనే ఉండారండి. ఇప్పుడు ఆంధ్రవేళ 3-4 ఉండారు, కానీ నాకు టైం కుదరక ఇవ్వడం లేదు. అంటే నేను ఫస్ట్ దాకా నాకు ఇంత పాపులర్ నాకు అవసరమా అక్కర్లేదు, ఎందుకు ఇవన్నీ అని నాకు ఇంట్రెస్ట్ అనిపించేది. కాకపోతే ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే ఇలా 10 మంది చూడడం మూలంగా 10 మందిలో మనం
చేంజ్ తీసుకురాగలుగుతాము, 10 మందిలో మార్పు ఇట్లా బాగుంటుంది తీసుకొనిలే అని చెప్పేసి ఇవ్వడం మొదలుపెట్టా. తర్వాత నేను మొన్న ఈ మధ్య ఒక V6 వాళ్ళు ఒక వచ్చారండి వాళ్ళు. అప్పుడు ఏంటంటే గవర్నమెంట్లో 25,000 మిద్దె తోటల సాగుకి హెల్ప్ చేయాలి అని ఒక ప్లాన్ మొదలుపెట్టారు, అలా థింక్ చేస్తున్నారు. దానికి మీ వాయిస్ ఇవ్వమంటే నేను ఇచ్చాను అనమాట. ఇప్పుడు మన సీఎం గారు కూడా అండి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఉమెన్స్కి చాలా ఉపయోగం అయ్యే పథకాలు. ఆయన చేసే పథకాల వల్ల మహిళలకి ఆర్థిక స్వాతంత్రం చాలా ఎక్కువ వస్తుందండి. ఇప్పుడు మేమేమంటున్నానంటే ఈ వీడియో ద్వారా సార్ మిద్దె తోటల వాళ్ళకు కూడా మీ బడ్డెన్లో నుంచి మేమేమి ఇవ్వము, మీకు బడ్డెన్ పెట్టమని అనడంలో సబ్సిడీకి విత్తనాలు కానీ, తర్వాత ఎరువులు కానీ, ఫర్టిలైజర్స్ కానీ ఏదన్నా ఇప్పించండి. ఇప్పుడు చాలామంది మిద్దె తోటలో వాళ్ళ ఫ్యామిలీకే కాదండి, ఓ 10 మందికి పంచగలుగుతున్నారు. ఎక్సెస్ లీడ్గా కూడా ఈళ్ళు ఇస్తున్నారు. దానిని మనము బయట అందరు కూడా ఆర్గానిక్ కూరగాయలని అమ్ముతున్నారండి. అవి ఆర్గానిక్ అవునో కాదో మనకు తెలియదు. ఇప్పుడు ఇది మన కళ్ళకు కనిపిస్తుంది ఈ మిద్దె తోట. వీళ్ళందరికీ కూడా అంటే కొంతమందికి అండి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉమెన్కి చాలా అవసరం అండి. అంటే మేమంటే ఎంప్లాయీస్, మాకు కొద్దిగా ఏదో పెన్షన్ వస్తుంది ఏదైనా చేయగలుగుతాం. కానీ ఖర్చు లేని పద్ధతిలో ఈ మిద్దె తోటలు పెంచుకొని ఈ ఇళ్ళని ఒక మార్కెట్, ఆర్గానిక్ మార్కెట్ ఓన్లీ ఉమెన్ కని మీరు ఎక్కడన్నా ప్రొవైడ్ చేయగలిగితే వీళ్ళందరూ కూడా ఈ పండిన పంటని దాంట్లో అమ్ముకోగలుగుతారు. మహిళలు కూడా ఆర్థిక స్వాతంత్రం సంపాదించుకునే వాళ్ళు అవుతారు. అట్లానే పర్యావరణాన్ని పరిరక్షిస్తుందండి ఈ మిద్దె తోట. సార్ సీఎం గారు మీ ఆలోచన ఆల్రెడీ ఉంది, మీరు ఇంప్లిమెంట్ చేసి ఈ మహిళలకి హెల్ప్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్. నా తరఫున కూడా చిన్న రిక్వెస్ట్. సో మేడం గారు అన్నట్టు ఉమెన్స్కి ఆర్థికంగా కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినట్టు కొంచెం ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మిగతా ఉన్న ప్రజలకి ఎవరికైతే మిద్దె తోట పెట్టుకోలేరో, ఆర్గానిక్ ఫుడ్ కావాలని చెప్పేసి అనుకుంటారో, చాలామంది కూడా కలుషితమైన ఫుడ్ తింటున్నామని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు, కానీ ఏం చేయలేని పరిస్థితులు తింటూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి కూడా హెల్తీ ఫుడ్ మనం సప్లై చేసినట్టు ఉంటుంది మీ ద్వారా. ఎట్ ద సేమ్ టైం మీలాంటి వాళ్ళకి ఆర్థికంగా కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. సో ప్లాన్ మాత్రం చాలా బాగుంది మేడం. అది ఒకవైపు మీలాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం మాలాంటి వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మాకు ఆరోగ్యం ఉంటుంది, మీకు సంపద ఉంటుంది అన్నట్టు అవుతుంది. సో నేషనల్ ఫార్మింగ్ సేంద్రియ పద్ధతిగా మీరు తయారు చేస్తున్నారు కాబట్టి నిజంగా మేడం మీతో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సో 2022లో స్టార్ట్ చేస్తారు కదా మేడం, ఫిబ్రవరిలో 22 ఫెబ్రవరిలో స్టార్ట్ చేస్తామండి. ఎంత అంటే మేడం ఇది స్టార్ట్ చేయడానికి ఫస్ట్ మేము మడులు కట్టామండి. మడులకి ఎంత అయింది మేడం? అంటే ఈ మడులు వచ్చేటప్పటికి ఈ రేకులు అండి పాత సామానాలు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర తక్కువ కాస్ట్ కు తీసుకొచ్చినాం మేము. ఒక్కొక్క రేకుని ఇట్లా 3 ముక్కలుగా కట్ చేసాం. సిమెంట్ రేకులు అవి, సిమెంట్ రేకులు, పాత రేకులు, పాత సామాన్లు అమ్ముతారు కదా. తర్వాత అండి ఈ గడలన్నీ ఉన్నాయి కదా, గోవాకి మా బిల్డింగ్ కి గోవాకి ఉపయోగించారు. వీటితోటి ఇలా మొత్తం పందిళ్ళు వేసేసాం. తర్వాత ఒక లారీ మట్టి తోలిచ్చినాం. దాంట్లో ఆ లారీ మట్టిలో పశువుల ఎరువు అంటే మట్టి 40%, పశువుల ఎరువు 30%, వేప ఆకు 5%, 5% ఇసుక, 5% బొగ్గు, ఇవన్నీ కలిపి మజ్జిగ, బెల్లం నీళ్లు ఇవన్నీ కలిపి కింద పోసి ఒక 20 days మాగనిచ్చినామండి. అది మంచి ఫర్టిలైజర్, అంటే డైలీ ఇలా తిప్పేవాళ్ళం, మంచి ఫర్టిలైజర్ అయింది. అప్పుడు ఆ మట్టిని తీసుకొచ్చి ఈ కుండీల్లో కానీ ఆ మడుల్లో కానీ పోసాం. ఇప్పటికి కూడా ఈ మట్టి అండి ఇది చూడండి, జనరల్ గా మట్టి గట్టిగా ఉంటది, అందరికి చాలా లూజ్గా ఉంటది. ఇలా లూజ్గా ఉండటం మూలంగా మొక్క చొచ్చుకుపోయి ఏర్లు వెళ్ళిపోయి కాండం బలంగా పెరిగి మంచి ఈళ్ళు ఇస్తుంది అనమాట. అది మా గార్డెన్ యొక్క సీక్రెట్ అనండి, లేకపోతే అలాగ చేసుకుంటే బాగా వస్తుందని తెలియపరచడం కానండి. మా సక్సెస్ అదే అండి. ఫస్ట్ కమ్మే మేము ఇది అని స్టార్ట్ చేయలేదండి. ఫస్ట్ ఆకుకూరలు పెట్టేసాం. సైమల్టేనియస్గా బీరకాయలు, వంకాయలు, దోసకాయలు, కాకరకాయలు మనం ఏం తింటామో అవన్నీ కూడా పెట్టామండి. అన్ని వితిన్ 3 months అసలు ఇట్లా ఏలాడుతూ గార్డెన్ చూస్తే అందరు ఆశ్చర్యపోయారు అనమాట. చాలా గ్రీనిష్ గా చాలా ఇళ్ళు వచ్చిందండి. అయితే నేను వీక్లీ వన్స్ ఇక్కడంతా మా కొలీగ్స్ ఉంటారు, వాళ్ళకి బ్యాగుల్లో వేసి ఆ కూరగాయలు నేను పంపించేదాన్ని అనమాట. ఇంకా నేనే కాదు మా అందరికి కూడా
నేను మంచి ఆర్గానిక్ కూరగాయలు ఇవ్వగలుగుతున్నా. తర్వాత ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారండి వీక్లీ వన్స్, ఏదో ఒక పనితోటి లేకపోతే చూడాలను వచ్చినప్పుడల్లా ఇన్ని. తర్వాత సంక్రాంతికి అండి అందరూ అరిసెలు అవి ఇవి పంచుతూ ఉంటారు కదా, నేను వాటితో పాటు మా గార్డెన్ కూరగాయలు కూడా అందరికీ పంపిస్తూ ఉంటానండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇట్లా ఏదన్నా ఒక కొత్త మొక్క అట్లని కాస్ట్లీ గలవి మాత్రం నేను కొనానండి. ఏదైనా చిన్న మొక్క చిన్నప్పటి నుంచే నా చేతులతో నేనే పెంచుకోవాలి. వాళ్ళు పెంచిన ఆ పెద్ద మొక్కలు తెచ్చి అంత కాస్ట్ పెట్టుకొచ్చి, అంటే ఈ వాతావరణానికి వాళ్ళేమో ఎరువులేసి పెడతారు కదా, తట్టుకుంటుందో లేదు. అదిగాక అంత ఎక్స్పెండిచర్, ఒకవేళ అది ఏమన్నా అయిపోయింది అనుకోండి, మనం బాధపడకుండా చిన్న మొక్కలనే తెచ్చుకోండి. మీరే సీడ్స్ వేయండి. సాప్లింగ్స్ కూడా తక్కువ కాస్ట్లో 2-3 రూపాయల్లోనే నర్సరీలో దొరుకుతుంది. అవి పెట్టుకోగలిగితే మీరు విత్తనాల ద్వారా వేసుకోండి, లేదంటే అవి తెచ్చుకొని పెట్టుకున్నా కూడా మీకు వితిన్ 35-40 డేస్లో ఈల్డ్ వస్తుందండి. అట్లా బాగా పెంచుకోవచ్చానండి. ఇప్పుడు నేను మొన్నటిదాకా అక్కడక్కడ గోపాల్ నర్సరీ అని ఒకటి ఉందండి బాన్సూర్లో, అతని దగ్గర సాప్లింగ్స్ చాలా బాగుంటాయండి, గ్యారంటీగా బతుకుతాయి, మంచి ఈల్డ్ ఇస్తాయి. నేను అతని దగ్గర అప్పుడప్పుడు వెళ్ళి తెచ్చుకుంటూ ఉన్నానండి ఆ గోపాల్ దగ్గర. తర్వాత ఈ సిటీజీ వాళ్ళు ఇస్తారు. నేను ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఏదన్నా నర్సరీలో తక్కువ కాస్ట్లో ఏదన్నా కనపడితే తీసుకొచ్చి పెడుతూ ఉంటానండి. తర్వాత మొక్కలని పసిబిడ్డల్లాగా పెంచాలండి. మొక్కలకు కూడా ఒక భాష ఉంటుంది. మనం ఇలా టచ్ చేసి ఒక్కసారి మొక్కలతో మాట్లాడితే ఆ కోడ్ భాష మొక్కలకి పెంచే వాళ్ళకి అర్థమవుతుంది. నాకు జామ మొక్క ఒకటి ఎంత బాగా పెంచుతున్నా సరిగ్గా పెరగడంలా, నేవళంగా రాటల్లా. అయితే నేను ఇలా పట్టుకొని అడిగాను, ఏంటి అసలు నీ ప్రాబ్లము, నీకు హెల్త్ బాగాలేదా, నువ్వు ఇలా చేస్తే ఈ గార్డెన్లో అందరూ పచ్చగుండి నువ్వు ఒక్కదాని వీక్గా ఉన్నా, నిన్ను ఇంకా తీసేస్తాను నిన్ను అని చెప్పినాను. వితిన్ 1 వీక్లో అండి, మీరు నమ్మండి నమ్మకపోండి, ఇదేదో గొప్పగా చెప్తున్నా, ఒక మిరాకిల్ లాగా మొత్తం గ్రీనిష్గా వచ్చేసిందండి. వచ్చేసి ఇప్పుడు అయిపోయినాయి. జామకాయలు అయితే 20 జామకాయలు ఇంతంత లావకాయలు ఈళ్ళు ఇచ్చిందండి. మీకు పిక్ చూపిస్తా, నేను మొన్నటిదాకా FBలో వాటిల్లో కూడా పెట్టా. అట్లా అండి, ఏదన్నా మొక్కకి హెల్త్ బాగోకపోతే టచ్ చేసి అడిగితే మనం అవి కోలుకుంటాయండి. ఈ అనుభవం అయితే చాలా ఉంది. అయితే ఒకరోజు నేను అర్లీ మార్నింగ్ లేచి కాఫీ తాగినాక ఒక్కసారి వచ్చి మొక్కలు అక్కడక్కడ టచ్ చేసి హాయ్ చెప్తానండి. ఈవినింగ్ మాత్రం డిపెండ్స్ నా టైంని బట్టి, నేను ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తూ ఉంటా, వాటితో మాట్లాడుకుంటూ ఉంటా. ఏదైనా కావాలన్నా, ఏదైనా ఆకులు గీకులు ఏమన్నా తీసేయడము, ఎండిపోయిన ఆకులు ఉంటే కట్ చేయడం. గార్డెన్ని ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఎలా నీట్గా ఉంటామో గార్డెన్ కూడా అలా నీట్గా పెట్టుకోవాలండి. మంచి ఈల్డ్ ఇస్తుంది, బాగుంటుందండి. చాలా మంచి మాట చెప్పారు మేడం. అంటే ప్రకృతితో మాట్లాడుతుంటే, అంటే మన చెట్లతో కానీ పుట్లతో మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి అంటారు కదా. సో అంత కమ్యూనికేషన్ అంటే నిజంగానే మేడం మీరు అన్నది. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డలాగా చెప్తున్నా. సో చిన్నప్పటి నేను కూడా పుట్టి పెరిగిందంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్ లోనే. సో మీరు అన్నమాట నిజమే. ఒక చెట్టుతో మాట్లాడితే అది మనకి రియాక్ట్ అవుతుంది అనేది సైంటిఫిక్ కూడా నిరూపించబడింది. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్, ఇంకా మీరు చెప్పింది ఎగ్జాంపుల్, ఒక లైవ్ ఎగ్జాంపుల్, అది చాలా సూపర్ మేడం. సో ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని మొక్కలు ఉన్నాయి మేడం, ఎన్ని రకాల మొక్కలు? నా దగ్గర నియర్లీ ఒక 1000 అబోవ్ ఉంటాయండి. అంటే నేను మనం ఏం తింటామో అవన్నీ పండిస్తున్నానండి. అంటే సీజనల్గా ఏ సీజన్లో ఏ ఫ్రూట్ వస్తుంది, ఏ సీజన్లో ఏ కూరగాయ వస్తుంది, అట్లా అన్నీ పెట్టుకున్న అన్ని సీజన్లో నేను అసలు మార్కెట్కి వెళ్ళండి. మార్కెట్కి బాయ్ బాయ్, నా గార్డెన్కి సైజ్ అయ్యాను. మార్కెట్కి బాయ్ బాయ్, మా గార్డెన్కి సైజ్. ఈ నినాదం కొంచెం గట్టిగా లేవనెత్తాలి మనం. చాలా బాగుంది మేడం నినాదం. సో దీంతో కొంచెం ముందుకెళ్ళినా కూడా మంచి మంచి క్యాంపెయిన్లు చేయొచ్చు. మార్కెట్ కి బాయ్ బాయ్, మన గార్డెన్ కి సైజ్. సూపర్ మేడం. సో దగ్గర నియర్లీ 1000 కి ఇంకెక్కువనే ఉంది వెరైటీస్. నేనైతే ఏమి లెక్క, నాకు ఫ్రూట్స్ ఒక 35 వెరైటీస్ ఉన్నాయండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తా. తర్వాత ఒక్క మందారలోనే 20 వెరైటీస్ ఉన్నాయండి. నేను మందారాలు ఎందుకు పెడతానంటే అవి మెడిసినల్ గా కూడా పనికొస్తుందండి, ప్లస్ పూజలకు పనికొస్తాయి. నేను బయట ఆ కింద ఆర్గానిక్ అని అదే పూలు కింద పోసి మీద పోసి అంటే ఇది వరకల్లా మేము అందరం తెచ్చుకున్న వాళ్ళమే.
ఇప్పుడు నాకు విలువ తెలిసి నా దేవుడికి కూడా నేను ఆర్గానిక్ పూలే పెట్టి పూజ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో దేవుడికి సంబంధించిన పూజకి సంబంధించిన పూలు మా ఇంట్లో ఎక్కువ ఉంటాయండి. రోజెస్ నేను ఎక్కువ పెట్టను. అవేంటంటే కొన్నాళ్లే వస్తుంది అనమాట. ఆ పూలు పూసినంత వరకు 6 months 1 year తర్వాత అవి పోతాయి అనమాట. అదే మీరు నాటు గులాబీలు తెచ్చి పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడు పూస్తానే ఉంటే కింద నుంచి మంచిగా మళ్ళీ ఏళ్ళు అవన్నీ బాగా వస్తాయి, బాగా బతుకుతాయి. 3-4 years అయినా ఇవి చనిపోవండి, పూలు ఎక్కువ ఇస్తాము. అదే మనం బెంగళూరు రోజెస్ అని తెస్తాం కదా, అందానికి చాలా బాగుంటాయి, కానీ గ్యారెంటీ ఎక్కువ, లైఫ్ ఎక్కువ ఉండదు. అదే ప్లస్ మీలాంటి ప్రకృతిని ప్రేమించే వాళ్ళు అవి చనిపోయినా కూడా బాధపడతారు చాలా అండి. ఒక మొక్క ఏదన్నా అయినా ఇప్పుడు ఎవరన్నా వచ్చి పొరపాటున ఇట్లా తుంచినా కూడా నేను యాక్సెప్ట్ చేయనండి. చాలా పడుతుంది. కొమ్మ ఇరిగినా ఏదన్నా అయినా కూడా చాలా బాధపడతాను, కానీ కంట్రోల్ చేసుకుంటా. ఆ టైంకి అలా ప్లీజ్ అని చెప్తాను, కానీ లోపల చాలా బాధ ఉంటుంది. చాలా రోజులు బాధపడతాను నేను. మన పిల్లలకి చిన్న గాయం అయితే మనం ఎంత ఫీల్ అవుతాం. అట్లా ఏదన్నా చిన్న ఇరిగిపోయి గాయం అయినా అండి, మా దగ్గర అలివేరా పెంచుతున్నాం చాలా పెద్దగా. ఓకే, ఆ అలివేరా జ్యూస్ తీసుకొచ్చి దానికి రాస్తానండి. అదొకటిను ప్లస్ దాల్చిన చెక్క పౌడర్ ఒకటండి. అవి వేస్తే తొందరగా రికవర్ అవుతాయి. చిన్న మెడిసిన్ ఇస్తున్నారు మీరు. అది అలివేరా ఇస్తారు. అంటే మీరు ఒక మాట అన్నారు, చాలా ఎమోషనల్ అనిపించింది నాకు. మన పిల్లలకి గాయం తగిలితే ఎంత బాధ అనిపిస్తుందో, చెట్టుకు ఒక కమ్మకి ఏమైనా అనిపిస్తుంది. మీరు అంత ప్రేమతో చూసుకుంటారు కాబట్టి ఇంత సక్సెస్ అయ్యారు, అది చెప్పుకోవచ్చు నిజంగా. మీరు మాట్లాడే ప్రతి మాట ఎంత జెన్యున్ గా అనిపిస్తుంది అంటే మేడం. సో అంత ప్రేమ చూపిస్తున్నారు మీరు మొక్కల మీద. ప్రతి ఒక్క మొక్క పచ్చిగా ఉంది అంటే నేను చూసాను గార్డెన్. పెస్టిసైడ్ అనేది రాని నేను ఏదన్నా వస్తే ఇప్పుడు మనం వెంటనే ఏదో ఒక చిట్కాతో మెడిసిన్ మనం వేసుకుంటాము, తెచ్చుకుంటాం. కానీ నేనే ఇంట్లో ఆ మెడిసిన్ తయారు చేసి చిట్కాల రూపంలో వీటికి ఇచ్చేస్తానండి. ఒక చిన్నగా అండి, మన అన్నం వేస్ట్ అవుతుంది కదా, ఆ వేస్ట్ అన్నాన్ని బయట పడేసే బదులు ఒక చిన్న బకెట్లో పెట్టండి. 3 days తర్వాత ఒకలాంటి పర్మెంటేషన్ అవుతుంది, ఒకలాంటి పులుపు వస్తుంది. దాంట్లో కొంచెం ఇంగ వేసి ఒక 2 ml వాటర్లో 1 లీటర్ వాటర్ 2 ml దాంట్లో ఆ లిక్విడ్ దాంట్లో 1 లీటర్ వాటర్లో స్ప్రే చేసి ఇలా చల్లేసామనుకోండి, ఎక్కడున్నా కూడా చనిపోతుందండి. చాలా సింపుల్, ఖర్చు లేని పద్ధతి. తర్వాత 3 కీల పద్ధతి అని ఒకటి అమలు చేస్తాను నేను. అంటే అలివేరాని మనం ఏమంటాం, కలబంద అంటాం. తర్వాత కుంకుడుగాయ రసం అండి. తర్వాత కిచెన్లో ఏ ఆయిల్ అయినా, కిచెన్లో ఈ 3 ఆయిల్ కలిపి నేను డైల్యూట్ చేసి, అది కూడా సేమ్ అండి 2 mlకి 1 లీటర్ వేసి స్ప్రే చేస్తా. ఏది వచ్చినా కూడా తగ్గిపోతుంది. సో ఇంకా చాలా సింపుల్గా అనమాట. సింపుల్గా మనం కష్టపడకుండా మన మొక్కలకు వచ్చే వ్యాధుల్ని మనం నిరోధించవచ్చండి ఈ పద్ధతుల ద్వారా. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలే నేను ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటా. తర్వాత అక్కడక్కడ బూడిద ఉంటుంది కదండి, ఆ బూడిద తీసుకొచ్చి, మందారాలకి ఎక్కువ వస్తుందండి, ఆ బూడిదని చల్లగానే తగ్గిపోతుంది. సో చూసాను మేడం మీ దగ్గర, అంటే మునిగ చెట్టు కానీ ములగ చెట్టు, అవును ములగ చెట్టు అండి. 3 feet, ఒక్కొక్క కాయ 3 feet ఉంటది. నేను పిక్కలకు బాగా పెడతా. అందరు ఏం లైక్లు ఇస్తారండి, అసలు మీరు ఏం వేసి పెంచుతారు, ఎలా పెంచుతున్నారు, మా అందరికి ఇలా రావడం లేదు అని అందరు పెడతారు. కానీ పసిబిడ్డని పుట్టినప్పటి నుంచి నేను ఎలా సాగుతున్నాను అవన్నీ పెట్టండి. 6 నెలలు కొన్ని ములగ చెట్లు అయితే పెట్టి 6 నెలలు 1 year, ఆ 1 yearకి అంతంత ఈళ్ళు ఇస్తుంది అంటే ఎంత బాగా పెంచుంటాం. ఇప్పుడు మన పసిబిడ్డలకండి పుట్టంగానే తల్లిపాలు 3 months నుంచి ఫారెక్స్లని, జ్యూస్లని, అవని ఇవని ఏవో ఒకటి పెడుతూ ఉంటాం. మొక్కలకు కూడా అండి చిన్నప్పటి నుంచి మార్చి ఫుడ్ ఇవ్వాలండి. నేను మీకు ఆ ఫుడ్లన్నీ ఇప్పుడు చెప్పమంటే చెప్తా. అంటే తక్కువ కాస్ట్లో ఏమేమి ఫుడ్లు ఇస్తాననేది నేను మీకు చెప్తాను. సో చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేనే కాకుండా అండి ఇప్పుడు మా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాను. మా పిల్లలు ఇద్దరు, మా పెద్ద పాప అమెరికాలో ఉంటుంది, మా చిన్న పాప ఆస్ట్రేలియాలో ఉంటుంది. వాళ్ళు సొంతగా ఇల్లు కట్టుకున్నారు. మీ గార్డెన్లో మీరు కూడా మొక్కలు స్టార్ట్ చేయండి అంటే ఇప్పుడు స్టార్ట్ చేశారండి. మా చిన్న పాప నిన్న ఒక నిమ్మకాయలు పువ్వులు వచ్చి నేను పిక్కు పెట్టింది అంటే ఎంత హ్యాపీనెస్. వాళ్ళ ఫ్రెండ్స్కి అట్లా స్ప్రెడ్ అయ్యి మన పిల్లల్ని కూడా మీరు ఈ వీడియో చూసే వాళ్ళందరండి చిన్నప్పటి నుంచే మొక్కల విలువ
తెలియపరచండి, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచుకోండి అని. ఇప్పుడు ఏదన్నా పెద్ద అయినా కూడా వాళ్ళ ఇళ్ళలో చిన్న చిన్న కుండీలు వేసి 2 ఆకుకూరలు వేసుకున్నా కూడా ఒక్క ఆకు ఇలా తీసుకొచ్చి పైకి వచ్చినా కూడా ఆకు తీసుకెళ్ళి పప్పలేసి వండుకున్నా కూడా ఆ రోజుకి అయిపోతుంది, మంచి హెల్తీగా ఉంటుంది. అది ఎంకరేజ్ చేయండి. ఈ వ్యవసాయం గురించి, మిద్దె తోటల గురించి పిల్లలకు కూడా తెలియపరచాలండి. ఈ సాఫ్ట్వేర్ యుగం వచ్చింది, ఓకే బాగానే ఉంది, కానీ మన వ్యవసాయం మరుగున పడిపోతుంది. దానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఈ రోగాలన్నీ తగ్గిపోతాయి. సూపర్ మేడం. నేను మా గార్డెన్లో పసుపు కూడా పండించినానండి. నేను నిన్న కొంత హార్వెస్ట్ చేసినాను. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ పసుపుని తీసి నేను ఊరికి ఇలా రాశానండి. అసలు ఏమి కలర్ అంటే ఈ బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి అన్ని డబ్బులు వేసేసుకునే బదులు మీరు ఆ పసుపు రాసుకోండి, ఎంత కలర్గా, ఎంత న్యాచురల్ బ్యూటీ అండి. అసలు మంచి గ్లో ఇస్తుంది, చాలా బాగుంటుంది. పసుపు అల్లం కూడా పండిస్తున్నారు కదా, అల్లం మామిడి అల్లము. సో సూపర్ మేడం. అంటే మామిడికాయల్లో 6 వెరైటీస్ ఉన్నాయండి ఇప్పుడు మన దగ్గర, ఇప్పుడు ప్రజెంట్. అయితే ఒక 2 మాత్రమే ఈళ్ళకి వచ్చినాయి. ఇప్పుడేమన్నా వస్తాయి అంటే చిన్న చిన్నయ్యే కదా, ఇప్పుడేమన్నా వస్తాయి. తర్వాత కేజీ జామ అండి, ఓన్లీ నేను 6 months సప్తగిరి నర్సరీ నుంచి తెచ్చానండి. వాళ్ళు ఈ హైటెక్ లో కిసాన్ మేళా అని ఒకటి జరుగుతుంది. ఇప్పుడు రేపు 6th 7th కూడా జరుగుతుంది. ఫిబ్రవరి 6th ఈ మంత్ 6th 7th, ఇవాళ 7th అనుకుంటా. ఈ రోజు రేపు ఉంది. మీరు ఎవరన్నా ఉంటే వాళ్ళు పెడతారండి సప్తగిరి వాళ్ళు. అక్కడి నుంచి తెచ్చుకుంటే ఆయన మొక్క గ్రాఫ్టెడ్ మొక్క ఇస్తాడండి, గ్యారంటీ ఉంటది. ఆయన ఏ పీరియడ్ చెప్తాడో ఆ పీరియడ్ లోపల ఈళ్ళు వస్తుందండి, అంత పక్క అనమాట. తర్వాత టెర్రాస్ ఆర్గాన్ అని మొన్న ఇక్కడ నర్సరీ మేళా జరిగిందండి. Jan 31st నుంచి 3rd వరకు. వాళ్ళ దగ్గర కూడా మంచి మొక్కలు వస్తాయండి, గ్యారంటీగా బతుకుతాయి. నేను ఆ కిసాన్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెడతారు. కేజీ జామ అండి, ఇప్పుడు ఉన్నాయి ఒక మొన్నదాకా ఇంతంత జామకాయలండి, చెట్టు ఇంతే ఉంటది, ఇంతంత మొయ్యలేకపోయింది. అట్లా అనమాట. ప్రతిదీ సక్సెస్ అవుతుంది. తర్వాత ప్యాషన్ ఫ్రూట్ అని ఒకటి పెట్టానండి, 500 కాయలు కాసిందండి. పిక్కులు ఉన్నాయి. అవన్నీ నేను ఇలా పెడితే ఏంటి మార్కెట్ లాగా ఉంది, మీరు ఇంత బాగా పండిస్తున్నారంటే నేను చాలా మందికి అండి. అది కాస్ట్లీ గల ఫుడ్ అండి, క్యాన్సర్ని ఉపయోగపడుతుంది. తర్వాత ఇదండి షుగర్ వాళ్ళకి సి విటమిన్ చాలా మంచిదండి. అది మాత్రం అంటే మనకి ఇక్కడ కాస్ట్లీ గల పళ్ళను కూడా నేను మా గార్డెన్లో పండిస్తున్నా అండి. సూపర్ మేడం. చాలా అంటే మీ గురించి ఒక్క మాట తెలుసుకున్న కొద్ది చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. సో ఈ తొట్టిలన్నీ అంటే ఇవన్నీ అండి మా పెయింట్, ఇళ్ళకి పెయింట్ వేసాం కదా, ఆ పెయింట్ కొన్నండి. కొన్ని ఏమో గ్రో బ్యాగ్స్ అండి, ఇవి తక్కువ కాస్ట్ లో మార్కెట్ లో దొరుకుతాయి. మీరు మిద్దె మీద ఎక్కువ వెయిట్ పడకుండా ఈ గ్రో బ్యాగ్స్ పడితే ఇవి 3-4 years ఉంటాయండి పాడవకుండాను. ఇంకా కింద ఇటులో పెడితే కూడా మొక్కలు బాగా వస్తాయండి, తక్కువ వెయిట్. ఇంకోటి ఏంటంటే కింద వాటర్ పడకుండా ఏదన్నా స్టాండ్లు గాని ఇటుకలు గాని అలా పెట్టుకుంటే స్లాబ్ పాడయ్యదు, క్లీనింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటదండి. అంటే ఎవరికైనా కూడా ఒక డౌట్ వస్తుందండి, అంటే మిద్దె మీద మనం గార్డెనింగ్ ప్లే చేయాలంటే, పెంచాలంటే ఒకటి మీరు అన్నట్టు బరువు, పెద్ద పెద్ద కుండీలు కానీ పెడితే బరువు ఉంటది, మిద్దె కుంగిపోతుందేమో అని చెప్పేసి భయపడతారు. ఇంకొకటి ఏంటంటే వాటర్ ఫ్లో, మనం ఎప్పుడైనా వాటర్ ఇచ్చినప్పుడు ఫ్లో వచ్చి జల్లు పడుతుందేమో అనే భయం ఉంటది. సేమ్ అదే భయం అండి. నేను మా హస్బెండ్ ఇక్కడ మిద్దె తోట మొదలు పెడదామంటే చాలా అపోజ్ చేశానండి. మా ఇంట్లో రోజు గొడవ అనమాట. నువ్వు ఇంత మంచి కొత్తగా ఇల్లు కట్టుకున్నాము, కొన్ని ఇయర్స్ తర్వాత మన కష్టార్జితంతో ఇక్కడ మిద్దె తోట పెడితే ఎప్పుడైనా లీకేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, వద్దు అని చెప్పేసి జనరల్ గా లేడీస్ కి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆయన పాలేకర్ గారి ఎప్పుడు వీడియోస్ చూస్తారండి, బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. ఆ పద్ధతిలో చేస్తున్నాము, అలా జరగదు, నేను నా మెథడ్ నీకు చూపిస్తా అని చెప్పేసి ముందు మేము స్లాబ్ వేసామండి. తర్వాత స్లాబ్ మీద ఇంకో చిన్న స్లాబ్ వేసాం, వేసి దాని మీద 1 feet బ్రిక్ వాల్ కట్టాం, కట్టి ఇట్లా మడులు కట్టామా.
ఇంకా అసలు లీకేజ్ అనేది ప్రాబ్లమే లేదు. సో ఇల్లు కట్టేటప్పుడే మీరు ఇంకా ప్రీ ప్లాన్డ్ గా ఆలోచించి చేసినాం అనమాట. తర్వాత ఇప్పుడు మార్కెట్ లో ఏవో వస్తున్నాయి అంటండి లీకేజ్ అవ్వకుండా, ఏదో దాని పేరు నాకు బాగా ఐడియా లేదు, అవి వస్తున్నాయి అంట. అవి వేసుకొని దాని మీద ఇది పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. కాకపోతే అండి నీళ్లు కింద ఉండనియొద్దండి. ఏమో ఎప్పటికైనా మనకి భయం అనిపిస్తుంది. నీళ్లు ఎప్పటికప్పుడు ఊడ్చేయండి, కింద గ్యాపులు ఉంచండి. చూడు మేము మార్నింగ్ కూడా నీళ్లు పట్టామండి, కానీ నీళ్లు ఎక్కడా లేవు. అట్లా నీళ్లు కింద పడకుండా తర్వాత ప్రతి కుండీకి ఇట్లా ప్లేట్స్ పెట్టుకోండి. ఈ వాటర్ ఒకవేళ పడినా ఈ ప్లేట్లో పడుతుంది, కింద పడదు. తర్వాత తీసి మళ్ళీ నిండిపోగానే దీనిలో. ఓకే. సో ఈ ఇందులో ఉన్న కుండీలో ఉన్న మట్టి ఇది ఉంది కదా మేడం, ఇందాక మీరు ఒక మిశ్రమం చెప్పారు. సో ఇది ఎప్పుడెప్పుడు చేంజ్ చేస్తుండ్రు అంటే చేంజింగ్ అనేది జరుగుతుందా? ఇప్పటికి మేము 3 years అండి, ఇప్పటి వరకు నేను చేంజ్ చేయలేదు. సాయిల్ అలానే ఉంది. అంటే దానికి బలంగా మేము ఇంకా కొన్ని ఇస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను పేడ తెచ్చుకుంటానండి బయట, మా పాలు పోసే వాళ్ళ దగ్గర పేడ తెస్తాను. ఆ పేడని మనం చిన్నప్పుడు పిడకల్లాగా చేసేవాళ్ళు మన పేరెంట్స్. మరి మీకు తెలియదు, మా పేరెంట్స్ మాకు పొలాలు ఉన్నప్పుడు మన ఊళ్ళల్లో అందరికీ తెలుసు, పిడకలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆ పిడకలు నేను చేసుకున్నానండి బయట కూర్చొని. అంటే ఆ ఇంట్రెస్ట్ తోటి అందరూ అంటాం ఏంటి సార్ అంత మంచి జాబ్ చేసి, అంటే జాబ్ గొప్ప అట్లని కాదు, దానికి అది నా సర్వీస్లో అదే గొప్ప అనిపించింది. ఆఫ్టర్ దట్ వ్యవసాయం చేయడంలో నేను పిడకలు నాకు చేత అయినట్టుగా నేను ముద్దలు చేసుకుంటే మా ఫ్రెండ్స్ అందరు కూడా నవ్వారు. నీ ఇంట్రెస్ట్కి అసలు మెచ్చుకోవచ్చని ఇలా కొన్ని పెట్టుకున్నానండి. ఒక 2-3 years సరిపోయి పిడకలు రోజు చేసి జమ చేసినాం. కొన్ని గోతాల పైన ఉన్నాయి. వీటిని వారానికి ఒకసారి నానబెడతానండి. ఈ రెడ్ది అట్లా అండి. ఆ పిడకలు నానబెడితే 3 daysకి తేనె కలర్ జ్యూస్ లాగా వస్తుందండి. అవి మొక్కలకి, పెద్ద మొక్కకైతే కొంచెం ఎక్కువ పోస్తాను, చిన్న మొక్కకైతే తక్కువ పోస్తా. అది పశువుల పేడ కాబట్టి మొక్కలో మంచి అంటే ఎరువులాగా ఉంటదండి, లూజ్గా ఉంటది. అది మంచిగా గుల్ల చేస్తుంది. తర్వాత వానపాములు ఎక్కువ ఉంటాయండి. వానపాములు ఎక్కువ ఉంటాయండి, మొక్కలు నేవలంగా ఉంటాయి. అది సీక్రెట్. అదొకటి ఇస్తా. మన కిచెన్ వేస్ట్ ఉంటది కదండి, దాన్ని నేను అస్సలు కింద పోయినండి. ఆ కిచెన్ వేస్ట్ అంతా ఒక బకెట్ లో పెడతా. అంటే పొడి కిచెన్ పొడి దాన్ని ఒక దాంట్లో కొంచెం వెట్ డ్రై 2 సపరేట్గా పెడతా. డ్రైదేమో అలా తర్వాత పైన వేస్తా, లేదంటే మిక్సీలో వేసి పోస్తా, చేస్తూ ఉంటా. ఈ వెట్టుదేమో వారానికి ఒకసారి నిండిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతానండి. నీళ్లు పోసి నానబెడతా. అందరూ స్మెల్ వస్తుంది అది అంటారు, మా ఇంట్లో అసలు ఆ స్మెల్ కూడా రాదండి. ఒక్కరోజు నానబెట్టి మరుసటి రోజు ఒక 4-5 daysకి ఆ వాటర్ ఇస్తానండి. అది ఎంత మంచి బలం. తర్వాత ఆ వేస్ట్ని నేను కింద ఫర్టిలైజ్ తయారు చేసుకుంటున్నా. మట్టిలో ఈ వేస్ట్ని తీసుకెళ్ళి వేస్తాను అనమాట. వేపాకులు, ఎండాకులు అన్ని వేసి కింద తయారు చేస్తున్నాం. అది ఒక వారం ఇస్తాం. ఇంకొక వారం వచ్చేటప్పటికండి బయట నూనె గానుగుల్లో మీకు చెక్క దొరుకుతుందండి. వాళ్ళు నూనె తీసిన తర్వాత ఆ చెక్క అంతా పక్కన పడేస్తారు. దానికి మన తెలగపిండి అంటాం మనం. తెలగపిండి, పల్లీల, తర్వాత కొబ్బరిది, తర్వాత ఆవపిండి ఇవన్నీ ఇస్తారండి. వాటిని నేను వెళ్ళి తెచ్చుకుంటా. వాళ్ళు ఎంత 20-25 రూపీస్కి చాలా చీప్గా ఇస్తారండి. మరి ఇప్పుడు మీకు ఎక్కడికి ఎంత ఇస్తున్నారో నాకు తెలీదు. నేను ఆ కాస్ట్లో వెళ్ళినప్పుడల్లా 5 kgs తెచ్చుకుంటా. దాన్నండి బకెట్లో నానబెడితే అసలు ఆ లిక్విడ్ చూస్తేనే తాగబుద్ధి అవుతుంది. అంటే మంచి కలర్లో ఉంటుంది అనమాట. అది ఒక వారం ఇస్తా. అంటే ఇట్లా రకరకాల ఫుడ్ ఇచ్చేటప్పటికి ఈ వారం మా అమ్మ ఈ వారం ఏం పెడుతుందా అన్నట్టు చూస్తే అనమాట. తర్వాత ఒకరోజు అండి అన్నిటికన్నండి పాలేకర్ గారి పద్ధతి OWDC అని జీవామృతం అండి, దాని పేరే జీవామృతం. ఆ జీవామృతాన్ని తయారు చేస్తానండి. అది ఎలా తయారు చేస్తాననేది ఆల్రెడీ ఉంది, నేను దాని గురించి కూడా మీకు చెప్తా అండి. మీకు ODC అని ఒక చిన్న 150 ml అమెజాన్లో దొరుకుతుందండి. అది 120 రూపీస్. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకొని తెచ్చుకోవచ్చు. దాన్ని నేను ఒక 200 లీటర్స్ ఒకేసారి నాకు ఇన్ని మొక్కలు ఉన్నాయి కాబట్టి ఒక డ్రమ్లో కలుపుకుంటాను. దాని నిండా నీళ్లు నింపి దాంట్లో 2 kgs శనగపిండి వేస్తానండి. 2 kgs బనానా అంటే బాగా మిగిలిన బనానా వేస్తాను. తర్వాత ఈ
కొద్దిగా ఆవు పేడ వేస్తాను. కొంతమంది వేయరంట, నాకు సెంటిమెంట్గా నేను కొంచెం ఆవు పేడ వేస్తాను. ఆవు మూత్రం వేస్తానండి. తర్వాత పుట్టమట్టి కావాలంటారు. పుట్టమట్టి అంటే నా మట్టిలో ఎలాంటి ఇది సేంద్రియంలో పెరిగిన మట్టే కాబట్టి పుట్టమట్టిలానే ఫ్రెష్గా ఉంటుంది. అందుకని ఈ మట్టిని కొంచెం వేస్తానండి. ఇవన్నీ వేసి అండి ఒక కట్టి పుల్లతోటి తిప్పాలి దాన్ని. దాన్ని మనం ప్రదక్షిణం ఇంకా ఈజీగా గుడిలో మనం ప్రదక్షిణం ఎలా చేస్తామో అలా ఆ కట్టితో తిప్పాలండి. మార్నింగ్ ఈవినింగ్ 3 days తర్వాత మంచి స్మెల్ తోటి మంచి ద్రావకం అండి తయారవుతుంది. అది మొక్కలకి నేను ఎక్కువ స్ప్రే చేస్తానండి దాన్ని. అసలు ఆకులన్నీ చాలా నేవళంగా వస్తాయండి. ఈళ్ళు ఎక్కువ ఇస్తుందండి తొందరగా. అంటే పువ్వు కాయ మీద ఉన్నప్పుడు ఆ ద్రావకం ఇస్తే చాలా బాగా వస్తాయండి. అది నేను అసలు కనుక్కున్నా, అది కరెక్ట్ అనమాట. అందరు అది మీరు అంత డ్రమ్ముల్లో చేసుకోవక్కర్లేదండి. చిన్న బకెట్లో మీ మొక్కలకు సరిపోను చిన్న క్వాంటిటీయే చేసుకొని మీరు మొక్కలకి ఇవ్వచ్చు. సూపర్ మేడం.